చర్చ గౌరవ ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రకటన చేస్తారు. అధ్యక్ష, దయచేసి అందరూ కూర్చోవలసింది కోరుతున్నాం. జీరోవర్ లేదు సోమవారం. అధ్యక్ష, ఈరోజు గౌరవ సభ్యులు బుచ్చే చౌదరి గారు మరియు దూలిపాల్ నరేంద్ర కుమార్ గారు అడిగిన ఈ కాలింగ్ అటెన్షన్ మోషన్కి సమాధానం. అధ్యక్ష, భారత ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే పీడిఎస్ మధ్యాహ్న భోజనం పథకం, మిడ్ డే మీల్ మరియు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఐసిడిఎస్ వంటి కీలక సంక్షేమ పథకాల కింద బియ్యం ఫార్టిఫికేషన్ తప్పనిసరిగా చేసింది. అధ్యక్ష, ఈ ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ని కస్టమ్ మిల్లింగ్ కోసం ఎప్పుడైతే మేము రైస్ మిల్స్కి అప్పచెప్తామో ఆ సమయంలో సాధారణ బియ్యంతో 1:100 అంటే 100 కిలోలకు 1 కిలో ఫార్టిఫైడ్ రైస్ నిష్పత్తిలో కలుపుతారు. అధ్యక్ష, భారత ప్రభుత్వ ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ ప్రతి ఎఫ్ఆర్కే లాట్ కనీసం ఆ పరిమాణాన్ని 10 మెట్రిక్ టన్నులుగా వాళ్ళు గుర్తించి అంతవరకే పరిమితం చేశారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్కు ఎఫ్ఆర్కే పంపే ముందు ప్రతి ఎఫ్ఆర్కే బ్యాచ్ను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా నోటిఫై చేయబడిన మరియు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ గుర్తింపు పొందిన ఆహార ప్రయోగశాలలో ఈ ఎఫ్ఆర్కే తయారీదారులను పరీక్షిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ లిమిటెడ్ వికేంద్రీకృత సేకరణ అంటే డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ప్రకారంగా కార్యకలాపాల కింద ఫార్టిఫైడ్ బియ్యాన్ని సేకరించి ఆమోదిస్తోంది. ఎఫ్ఆర్కే నాణ్యతను నిర్ధారించడానికి బ్యాచ్లలో 10% ఎఫ్ఎస్ఎస్ఐ నోటిఫైడ్, అదేవిధంగా ఈ ఎస్ఏబిఎల్ గుర్తింపు పొందిన ఆహార ప్రయోగశాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ తిరిగి పరీక్షిస్తుంది. అధ్యక్ష, ఏదైనా ఎఫ్ఆర్కే బ్యాచ్ ఈ ప్రక్రియలో విఫలమైతే ఆ బ్యాచ్ స్థానంలో మరో బ్యాచ్ను ఎఫ్ఆర్కే సరఫరాదారులు వెంటనే తిరిగి భర్తీ చేయాలి. అధ్యక్ష, నమోదిత ఎఫ్ఆర్కే తయారీదారులను పాల్గొనమని ఆహ్వానిస్తూ మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆన్లైన్ టెండర్ల ద్వారా ఎఫ్ఆర్కేను సేకరిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని ఎఫ్ఆర్కే తయారీదారుల ప్రైవేట్ వ్యాపార అవకాశాలు లేవని పేర్కొంటూ టెండర్ కేటాయింపులలో ప్రాధాన్యతను కోరుతున్నారు. వారు తమ పరిశ్రమను నిలబెట్టుకోవడానికి మరియు నిరంతర కార్యకలాపాలను నిర్ధారించడానికి ప్రభుత్వ మద్దతును కోరుతున్నారు. రాష్ట్రంలోని స్థానిక ఎఫ్ఆర్కే తయారీదారుల వివరాలు ఈ విధంగా కింద ఉన్నాయి. అధ్యక్ష, నేను ఈ 4 కంపెనీల పేర్లు చదువుతాను. అధ్యక్ష, ఒకటి ఒరిజా ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా పటాబీ అగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూట్రికేర్ ఇండస్ట్రీస్ మరియు చివరిలో సాఫ్రాన్ రైస్ ఎల్ఎల్పి విజయవాడ. అధ్యక్ష, ఈ ఎంఎస్ఎంఈ విధానానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ లిమిటెడ్ గత రబీ సీజన్లో 30,000 మెట్రిక్ టన్నుల ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ని సేకరించడానికి కోసం 2 టెండర్లు జారీ చేయడం జరిగింది. అధ్యక్ష, ఇందులో 22,500 మెట్రిక్ టన్నులు భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఎఫ్ఆర్కే తయారీదారులకు కేటాయించడం అయింది. అయితే 7,500 మెట్రిక్ టన్నులు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఆధారిత ఎంఎస్ఎంఈ తయారీదారులకు రిజర్వ్ చేయడం అయింది. అధ్యక్ష, ఇది గతంలో ఒకసారి మన శాసనసభలోనే పెద్దలు బుచ్చే చౌదరి గారు ప్రస్తావించినప్పుడు దీని గురించి సుదీర్ఘంగా చర్చించి ఆ రోజు వారిచ్చిన సూచన మేరకు మా కార్పొరేషన్ నుంచి మా అధికారులు ఆ రోజున మన ఎంఎస్ఎంఈకి క్లారిఫికేషన్ కోసం రాసిన తర్వాత ఈ ఫార్టిఫైడ్ రైస్ గురించి చాలా క్లియర్గా మనం ఎంకరేజ్ చేసే విధంగా ఎంఎస్ఎంఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇండస్ట్రీస్ని కూడా ప్రోత్సహించడానికి కోసం వాళ్ళకి ప్రత్యేకంగా 75% భారతదేశంలో ఉన్న సంస్థలకి మనం కేటాయిస్తే 25% ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర సంస్థలకి ప్రోత్సాహికంగా చేద్దామని ఒక నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగానే ఈ టెండర్ పిలవడం జరిగింది. అధ్యక్ష, 22,500 మెట్రిక్ టన్నుల సేకరణ కోసం పాన్ ఇండియా ఎఫ్ఆర్కే తయారీదారులు జిల్లాల వారీగా వాళ్ళు సరఫరా చేసేటట్టు
వివరాలు మరియు వాళ్ళు ఇచ్చిన కొటేషన్ కూడా మేము అనుబంధం అందించబడ్డాయి అధ్యక్ష. అదేవిధంగా 7,500 మెట్రిక్ టన్నుల సేకరణ కోసం ఏ విధంగా మేము ఆ ప్రక్రియలో ముందు తీసుకెళ్ళాము అది కూడా మీ అందరికి కూడా వివరించడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే గౌరవ శాసనసభ్యులు గతంలో కూడా ఎంతో ఆవేదనతోటి మన రాష్ట్రంలో ఉన్న వ్యవస్థని మనం కాపాడుకోవాలనే విషయం పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు ప్రస్తావించారు. ఖచ్చితంగా దానికి అనుగుణంగానే మన కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా వీళ్ళని ప్రోత్సహించడానికి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటూనే మనం ముందుకు వస్తున్నాం అధ్యక్ష. అయితే ఇక్కడ ప్రైస్ వేరియేషన్ చాలా ఎక్కువగా కనిపించింది అధ్యక్ష. ఉదాహరణకు నేను మీకు 3 ప్రాంతాలుగా విభజించాం అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను అధ్యక్ష. భారతదేశంలో ఇతర సంస్థలు కోట్ చేసింది 4,279 అయితే మన రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలు 5,350 రూపాయలు కోట్ చేశారు అధ్యక్ష పర్ క్వింటాల్. నెగోసియేషన్ తర్వాత దాన్ని 5,100 రూపాయలకి తగ్గించారు అధ్యక్ష. రెండవ జోన్లో 4,149 రూపాయలు మన భారతదేశంలో ఉన్న ఇతర సంస్థలు వాళ్ళు కొటేషన్ ఇస్తే మన రాష్ట్రంలో ఉన్న సంస్థలు 5,490 రూపాయలు కోట్ చేశారు అధ్యక్ష. అది కూడా నెగోసియేషన్లో 5,100 రూపాయలకి తగ్గించగలిగారు. మూడో జోన్లో 4,047 రూపాయలు జాతీయ స్థాయి సంస్థలు కోట్ చేస్తే మన ఎంఎస్ఎంఈలు 5,490 రూపాయలు కోట్ చేశారు అధ్యక్ష. అది నెగోసియేషన్లో 5,150 రూపాయలకి వాళ్ళు తగ్గించడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి కొన్ని నిబంధనలకు అనుగుణంగా మేము నడుచుకోవాలి అధ్యక్ష. దానికి గైడ్లైన్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి, పాలసీస్ ఉంటాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంఎస్ఎంఈ పాలసీ కింద ఇటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వచ్చా మనం రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈల కంటే వాళ్ళు కూడా మాకు లెటర్ రాసి ఆ విధంగా మనం చేయొచ్చు అన్నప్పుడే మేము గత సంవత్సరం రబీ మాసంలో దీనికి ప్రత్యేకంగా మేము ఈ విధంగా టెండర్లు పిలిచి ముందుకు తీసుకొచ్చాం అధ్యక్ష. ఇంతలో ఏమైందంటే భారత ప్రభుత్వం ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ డిఎఫ్పిడి అంటారు అధ్యక్ష 21 జూన్న మరియు 29 జూలైన వాళ్ళు 2 లేఖలు రాసి ఈ కేఎంఎస్ ద్వారా మేము ఏదైతే ధాన్యం సేకరిస్తున్నామో దాన్ని కస్టమ్ మిల్ రైస్ కోసం పంపిస్తామో అందులో టెండర్లు నిలిపివేయాలని వాళ్ళు ఆదేశించడం జరిగింది అధ్యక్ష. ఇది ఒక మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కొత్త గైడ్ లైన్స్ మేము తీసుకొస్తున్నాం. న్యూట్రిషన్ వాల్యూస్ని నిర్ధారించాలి. అదేవిధంగా ఎవరికైతే మనం ఇటువంటివి ఆర్డర్ ఇవ్వబోతున్నామో సాంకేతికంగా ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి కోసం ప్రీ క్వాలిఫికేషన్ కొన్ని సూత్రాలు వాళ్ళు అమలుపరిచి ఖచ్చితంగా దాన్ని ప్రామాణికంగా తీసుకుని ముందుకెళ్ళమని వాళ్ళు కోరడం జరిగింది అధ్యక్ష. దీని ప్రకారంగా మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ స్థానికంగా ఉన్న ఆ 2 టెండర్లని రద్దు చేసి కొత్తగా మళ్ళీ ఈ సీజన్కి టెండర్లు పిలవాలనే ఆలోచనతోటి మేము ముందడుగు వేసాం అధ్యక్ష. తప్పకుండా మేము మీకు అందించిన స్టేట్మెంట్ ప్రకారంగా రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలకి కనీసం 25% రిజర్వేషన్ అంటే మన స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేసే విధంగా అట్ ద సేమ్ టైం వాళ్ళు ప్రోత్సహించే విధంగా మేము ముందుకెళ్ళడానికి మేము నిర్ణయించుకున్నాం. ఆ విధంగానే రాబోయే ఖరీఫ్ సీజన్లో కూడా తప్పకుండా టెండర్లు మరొకసారి పిలిచి జాతీయ స్థాయిలో వచ్చే రేటుతో పోల్చుకోకుండా మన రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలకి స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా అవకాశం కల్పించే విధంగా తగు చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అయితే ఇక్కడ దయచేసి సభ్యులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందాక నేను సభ దృష్టికి తీసుకొచ్చినట్టు ఈ కొటేషన్ ఏదైతే ఉందో చాలా తేడా ఉంది అధ్యక్ష రేట్లలో. సో దాన్ని అధిగమించాలంటే ఈ ప్రిఫరెన్స్ ప్రైసింగ్ ఏమైనా ఉందా మన రాష్ట్రంలో ఎవరైతే ప్రోత్సహించడానికి కోసం ఈ పరిశ్రమలు ఏర్పాటు చేశారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ప్రైసింగ్ ఏమైనా మనం తీసుకురాగలుగుతాం అంటే మాకు వచ్చిన సమాచారం అధికారికంగా ఎంఎస్ఎంఈ పాలసీలో అటువంటి అవకాశం లేదు అధ్యక్ష. సో ఈ ప్రైస్ డిఫరెన్స్ని ఏ విధంగా అధిగమించాలో మాకు తెలియక వీలైనంత వరకు ప్రోత్సహించడానికి ఈ టెండర్ని 2 విడతలుగా మేము దాన్ని మొదటి విడతలో 75% వరకు జాతీయ స్థాయిలో టెండర్ని ఆహ్వానించి రెండో విడతలో మన రాష్ట్రానికి సంబంధించిన ఎంఎస్ఎంఈని ప్రోత్సహించడానికి కోసం వాళ్ళకే పరిమితం చేసేటట్టు ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేసి మనాలందరికీ కూడా భరోసా ఇచ్చి భవిష్యత్తులో మనకి పెట్టుబడులు ఈ విధంగా వచ్చి క్వాలిటీ కూడా మెయింటైన్ చేసేటట్టు తగు చర్యలు తీసుకున్నాము. అధ్యక్ష, ఇది రెండోసారి చర్చకు వచ్చింది అధ్యక్ష. మార్చిలో మనం డిబేట్ చేసాం. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ జరగడం కోసం అనేక ఇంటెన్సివిటీస్ ఇస్తున్నాం.
అలాగే మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని నిర్ణయిస్తున్నాం. స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ని ప్రోత్సహించేదానికి అనేక రాయితీలు ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది జాతీయ పథకం కింద వచ్చింది అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వ సాయంతో నడిచే ప్రాజెక్టే. ఏదైతే ఫోర్టిఫైడ్ రైస్ ఆహార భద్రతలో భాగంగా ఫోర్టిఫైడ్ రైస్ని మంత్రి గారు చెప్పినట్టుగా 1:100 ఆ రేషియోలో మిక్స్ చేసి అనేక సంస్థలకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఆహార భద్రతలో. మేము అడిగేది ఒకటే, పొరుగింటి పొళ్ళకూర రుచి. పక్కనున్న తెలంగాణ చూసైనా మనం నేర్చుకోవట్లే. ముందు రాష్ట్రం, తర్వాత బయట. కానీ మన అధికారగణం ఎలా ఉన్నారంటే పొరుగింటి పొల్లకూర రుచి. ఆప్కో వాడు ఏం చేస్తాడు, తమిళనాడు నుంచి బట్టలు తెచ్చి మన రాష్ట్రంలో సప్లై చేస్తాడు. మన రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన బట్టలు మాత్రం ఇక్కడ ఉపయోగపడవు, మార్కెట్లో అమ్మటానికి మాత్రం సాయం చేయరు. అధికారుల్లో మార్పు రావటంలా. మేము ముందే చెప్తా ఉన్నాం, ఏదో ఒక వంక పెట్టి పక్కకు తప్పించడం. కూర్చోబెట్టండి, నెగోషియేట్ చేయండి. ఉత్పత్తి పెంచడం కోసం, అనేక మందికి పని కల్పించడం కోసం రాష్ట్ర ఉత్పత్తులు పెంచాలి. ఒక పక్క మోడీ గారు మేక్ ఇన్ ఇండియా, అలాగే మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆ లైన్లో మనం వెళ్లాల్సిన అవసరం ఉంది. మీరు ఇచ్చారు, ఇవాళ చెప్పారు 18/9/25 టెండర్ ఇచ్చారు సార్. టెండర్ మళ్ళా పిలిచేది 18/9 ఇచ్చారు ఆల్రెడీ. ఇవాళ రాష్ట్రంలో మీరు చెప్పారు లిస్ట్ ప్రకారం 10 సంస్థలు ఉన్నాయి, రాష్ట్ర సంస్థలు. గతంలో మీరు ఇచ్చింది ఏంటి, 14 కంపెనీల్లో 3 ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి సార్. 3 ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి. మీకు చదివి వినిపిస్తాను సార్. పాట్నా మా ఎంబీ రైస్ మిల్ పాట్నా వాళ్ళకి, అలాగే న్యూట్రిఫై హెల్త్ ఫుడ్ ప్రొడక్షన్ కింగ్ కోటి హైదరాబాద్, దీపం ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ శంషాబాద్ పట్టి సిర్సా హర్యానా, అలాగే మహారాష్ట్ర డివైన్ ఫుడ్ ఇండస్ట్రీస్ మహారాష్ట్ర, నియర్ సహారా స్కూల్ హర్యానా, బజరంగ్ ఫుడ్ ప్రొడక్ట్స్ నాగపూర్ మహారాష్ట్ర, మణికంఠస్ కాన్సర్న్స్ వరంగల్ తెలంగాణ, అలాగే శ్రీనివాస అగ్రోటెక్ ఇండస్ట్రీస్ తెలంగాణ. ఎందుకంటే మనం చెప్పేదానికి నడిచేదానికి భిన్నంగా ఉందని చెప్పడం కోసం చెబుతున్నా అధ్యక్ష. మరో 3 కంపెనీలు, పెర్మంట్ బయోటెక్ లిమిటెడ్ మజువాడ తానే, అలాగే రామ్సాగపూర్ రాయ్పూర్ ఉత్తరప్రదేశ్. 14 సంస్థల్లో 3 తెలుగు ఆంధ్రప్రదేశ్ సంబంధించారు. పంజాబ్ తెలంగాణ వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వద్దు, మన రాష్ట్రం వాళ్ళకి ఇద్దామని నిర్ణయం చేసి వాళ్ళు ఇస్తూ ఉన్నారు. మన దగ్గరకు వచ్చేటప్పటికి రేట్లు వేరియేషన్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. డబల్ ట్రాన్స్పోర్టేషన్, డబల్ ధమాకాలాగా ట్రాన్స్పోర్టేషన్ అదర్ ఖర్చులన్నీ లెక్కేస్తే రాష్ట్రంలో చౌకవద్దు సార్. తెలంగాణ కంటే మందే తక్కువ ధరలు, కానీ మన ఎస్ఎంఎస్ఎల్కి ఇవ్వడానికి వెనుకాడుతూ ఉన్నాం. నేను అడుగుతూ ఉన్నా, మీరు 4 చెప్పారు సార్. ఇవాళ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీ మినిస్టర్ గారు చూసి వచ్చారు సంస్థలన్నీ కూడా. ఆయన చెప్పిన దాని ప్రకారమే పట్టాభి ఆగ్రో ప్రొడక్ట్స్ పెద్దాపురం 75 టన్నులు పర్ డే, ఓర్జీ ఎగ్జామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెద్దాపురం 70 టన్నులు పర్ డే, న్యూట్రీ కేర్ ఇండస్ట్రీస్ విశాఖపట్నం 20 టన్నులు పర్ డే, సఫరాన్ రైస్ లిప్ విజయవాడ 30 టన్స్ పర్ డే, వాసవి బయోటెక్ గన్నవరం 10 టన్నులు పర్ డే, పెర్మనెంట్ బయోటెక్ నెల్లూరు 10 టన్స్, అన్నపూర్ణ అగ్రి ఇండస్ట్రీస్ వాడూరు 10 టన్నులు, అగ్రి బయోటెక్ ఎనర్జీ ఫుడ్ చాగల్లు 10 టన్స్, అంబికా ఫుడ్స్ విజయవాడ 10 టన్స్, శ్రీ లక్ష్మీ వెంకటసాయి ఇండస్ట్రీస్ పార్వతీపురం 10 టన్స్. పర్ డే 260 మెట్రిక్ టన్నులు వీళ్ళు ఉత్పత్తి చేసి మిక్స్ చేసి ఇవ్వగల శక్తి ఉన్నప్పుడు 4 సంవత్సరాలని చెబుతున్నారు. 14లో 3 సంస్థలకే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సంస్థలు మీరు ఇచ్చింది గతంలో. ఇవాళ మళ్ళీ అదే ఏర్పాట్లో ఉన్నారు. అసలు రైట్ లేదు, లిస్టులో లేదని చెబుతారు. లిస్టులో లేకపోతే మీరే చెప్పారు ఎంఎస్ఎంలో ఉంది, ఎంఎస్లో లేదని అడ్డు చెప్తా ఉన్నారు అధికారులు. అంటే ఎగ్గొట్టడం కోసం ఏదో ఒక మార్గం ఎదురడం సరైన విధానం కాదు. అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాం, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి, రాష్ట్రంలోని పరిశ్రమలు కాపాడండి, రాష్ట్రంలోని ఉపాధి కల్పనకి కాపాడండి, మీ ఒంటెత్తు పోగలు పోవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో ఉపాధిని పెంపొందించాల్సిన అవసరం ఉంది. దయచేసి మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, పిలవండి, మీ సమస్యలో మాట్లాడండి. అధికారులు వదిలేయొద్దండి. ఎవరి ప్రయోజనాలు వాళ్ళ స్వప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు.
పొరుగింటి పుల్లకూర రుచి కాదండి, మన పుల్లకూరే రుచిగా భావించండి దయచేసి. అవినీతి అధికారుల వల్ల కొంత నష్టం జరుగుతోంది. వారి పర్సంటేజ్ల కోసం కక్కుతుబడి విధానాలను తప్పుదారి పట్టించి, తప్పుడు అవగాహన కల్పించి, మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఎవరి కోసం మొత్తుకుంటున్నాం? రాష్ట్రం కోసం, రాష్ట్ర సంపద కోసం. దయచేసి ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఒకవైపు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు కాలుకి బల్బం కట్టుకొని దేశమంతా తిరుగుతూ ఉన్నారు, ప్రపంచమంతా తిరుగుతున్నారు. పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఉపాధి మెరుగుపడాలి, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి, మహిళా పారిశ్రామికతో తయారు కావాలని మనం చెబుతున్నాం. మనం ప్రోత్సహించట్లా. మన దగ్గర బెల్ట్లు తయారు చేయలేరా? మన దగ్గర బూట్లు తయారు చేయలేరా? మన దగ్గర వస్తు ఉత్పత్తి చేయలేరా? వాటికి మార్కెటింగ్ ఇవ్వలేక ఇతర రాష్ట్రాల మీద, ఇతర ప్రాంతాల మీద ఆధారపడటం ఏంటి? ఈ రాష్ట్రంలో జనం ఎక్కువ ఉన్నారు, చేతి వృత్తులు ఉన్నాయి, వాటిని కాపాడుకోలేకపోతున్నాం. దయచేసి మరోసారి మంత్రి గారు ఆలోచన చేసి ఈ కంపెనీలు మీకు చెప్పాను 14కి ముగ్గురే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఇస్తే ఇతర రాష్ట్రాలను చూసి నేర్చుకుందాం. మనం తమిళనాడు నుంచి నేర్చుకుందాం, కర్ణాటక నుంచి నేర్చుకుందాం, పక్కనున్న తెలంగాణ నుంచి నేర్చుకుందాం. ముందు రాష్ట్ర ప్రయోజనాలు, మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించి ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. దూలిపల్లి నరేంద్ర కుమార్ గారు. స్పీకర్ సార్, గౌరవ మంత్రి గారి సమాధానంలో ఒకటి చెప్పారు అధ్యక్ష. ఏదైతే ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్కి సంబంధించి 25% రిజర్వ్ చేశామని చెప్పారు. రెండోది వాళ్ళు చెప్తా ఉంది ఏంటంటే ప్రధానంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి సంబంధించి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నేషనల్ ఈ టెండర్ ప్రాసెస్లో టెండర్ పిలుస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, దాదాపు ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష. 2 ప్రధానమైన అంశాలు గౌరవ మంత్రి గారికి సభ దృష్టికి నేను తీసుకురాదలుచుకున్నా అధ్యక్ష. ఎందుకంటే దీనిలో 2 అంశాలు ఎంఎస్ఎంఈలకు సంబంధించి ప్రధానమైనవి. ఏదైతే లోకల్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన అంశాల్లో మిగతా రాష్ట్రాల్లో మనం చూస్తే అధ్యక్ష, ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20% టెండర్ వాల్యూ అనేది ఫిక్స్ చేశారు అధ్యక్ష. కొన్ని కర్ణాటక వెళ్తే 25% ఉంది, మహారాష్ట్ర 30% ఉంది, గుజరాత్ 25% ఉంది, ఉత్తరప్రదేశ్ 25% ఉంది, వెస్ట్ బెంగాల్ 30% ఉంది అధ్యక్ష. ఇది ఏదైనా అయితే ఎంఎస్ఎంఈలకు సంబంధించి మనం ప్రొక్యూర్మెంట్ చేసే వస్తువుల్లో స్థానికంగా ఉండే ఎంఎస్ఎంఈలకి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లకున్న లోకల్ పరిశ్రమలకి అవకాశం ఇవ్వాలి అనే ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని పర్సంటేజ్ పెంచే అధికారం మనకుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా రాష్ట్రాలు గరిష్టంగా 30% వరకు ఇస్తా ఉన్నాయి. దాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఒకటి మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? బయట రాష్ట్రాలన్నీ కూడా స్థానికంగా ఉండే పరిశ్రమలకి అవకాశాలు ఇస్తున్నాయి అధ్యక్ష. మంత్రి గారు 4 పరిశ్రమలు ఈ రాష్ట్రంలో ఉన్నట్టు వారి యొక్క స్టేట్మెంట్లో ఇచ్చారు. ఇప్పటి వరకు మా సహచర సభ్యులు చెప్పినట్టు 10 పరిశ్రమలు ఉన్నాయి. 10 టన్నుల నుంచి 75 టన్నుల వరకు ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్స్ తయారు చేసే పరిశ్రమలు 10 ఉన్నాయి అధ్యక్ష ఈ రాష్ట్రంలో. వాటిలో దాదాపు 600 టన్నులకు పైగా ప్రతిరోజు తయారు చేసే సామర్థ్యం ఉంది. కాబట్టి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే 2 ప్రధానమైన అంశాలు ఎంఎస్ఎంఈకి సంబంధించి. ఒకటి క్వాంటిటీ, 2 ప్రైస్ ప్రిఫరెన్స్ అధ్యక్ష. బయట రాష్ట్రాల్లో దాదాపు 10% నుంచి 15% వరకు ప్రైస్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అలాగే నేను మంత్రి గారిని ఒకటి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నా. మీరు టెండర్ వాల్యూ ఏదైతే ప్రతిపాదించారో మరి దానికి ఇప్పుడు మన జిల్లాల వారీగా మీరు టెండర్లు పిలిచారు అధ్యక్ష. శ్రీకాకుళం డిపోకో, గుంటూరుకో, రైస్ డిపోలకో ట్రాన్స్పోర్ట్ చేయాలని. ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎవరు భరిస్తున్నారు? అవి ఈ టెండర్లో ఇంక్లూడ్ అయినాయా? విడిగా మీరు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇస్తున్నారా? ఎక్కడో మహారాష్ట్ర నుంచో, ఎక్కడో ఢిల్లీ నుంచో, ఎక్కడో పంజాబ్ నుంచో తీసుకొచ్చి మీరు ఇక్కడ నుంచి పంపించాలి, మళ్ళీ వాళ్ళు చేసి తీసుకురావాలి, డబుల్ ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. కాబట్టి అవన్నీ లెక్కలో చూసుకున్నప్పుడు స్థానికంగా ఉండే పరిశ్రమలు మనం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు కానీ
నారా లోకేష్ గారు కానీ దేశం అంతా ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉన్నారు. పరిశ్రమలు రాష్ట్రానికి రావాలి, ఎక్కడెక్కడాళ్ళనో వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టండి, మీకు ఎన్నో రాయితీలు ఇస్తామని మనం చెప్తా ఉన్నాం అధ్యక్ష. అటువంటప్పుడు స్థానికంగా ఉండే ఎంఎస్ఎంఈ పరిశ్రమలకి 10 రూపాయలు మనం ఎక్కువిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి అధ్యక్ష? ప్రైస్ ప్రిఫరెన్స్ పాలసీ ఉంది మీకు, ఎంఎస్ఎంఈలకి ఇవ్వచ్చు. 10 నుంచి 15% మీరు బయట వాళ్ళకంటే కూడా ఎక్కువ ధర ఇచ్చే అవకాశం ఉంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. దాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే పక్కనున్న తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రానికి అవసరానికి నిలబడి మొన్నే చూసాం అధ్యక్ష, మీరు మన రాష్ట్రంలో 50 లక్షల టన్నులు మీరు ప్రొక్యూర్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి రైస్ వెళ్ళకూడదని చెప్పి బోర్డర్ చెక్ పోస్టులు పెట్టారు, అవునా కాదా? మరి అలాంటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు పెట్టాలనే నిబంధన ఎందుకు పెడతలేదని చెప్పి నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా. ఎక్కడో పూణేలోనో ఎక్కడో పంజాబ్లోనో పెట్టిన వాళ్ళకి మీరు ప్రాధాన్యత ఇస్తే, సార్ కొత్తగా ఒక ప్రొడక్ట్ని కొత్తగా పెట్టిన కంపెనీ ఖర్చులు ఎక్కువ ఉండొచ్చు, ఎస్టాబ్లిష్డ్ అయిన కంపెనీ ఖర్చులు తక్కువ ఉండొచ్చు. దానివల్ల మీరు ప్రైస్ తక్కువ ఇచ్చారు కాబట్టి మేము స్థానికంగా ఉండే వాళ్ళ ఒక అవకాశం అనే మాట కరెక్ట్ కాదు. తెలంగాణ ఉన్న టెండర్లో స్థానికంగా ఎవరైతే యూనిట్స్ పెట్టారో వాళ్ళకే అవకాశం ఇచ్చారు. పంజాబ్ అధ్యక్ష, నేను గౌరవ మంత్రి గారికి దృష్టికి నేను తీసుకెళ్తా ఉన్నా, ఎవరైనా ఏనియండి ఎంఎస్ఎంఈలు కాక మిగతా వాళ్ళు ఎవరన్నా చేస్తే 50% ప్రొక్యూర్మెంట్ రాష్ట్రంలో చేయాలి. ఆ రాష్ట్రంలో పంజాబ్ రాష్ట్రంలో నేను చదివి వినిపిస్తాను అధ్యక్ష. పర్చేజ్ ప్రిఫరెన్స్ షల్ బి గివెన్ టు ద లోకల్ సప్లయర్స్. ఒకటి, ఈ లోకల్ సప్లయర్ స్టార్టప్స్ కూడా వీళ్ళు అమెండ్ చేసి ఆర్డర్ ఇచ్చారు అధ్యక్ష పంజాబ్ రాష్ట్రంలో. అదేవిధంగా వాళ్ళు కొనే రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని 50% రైస్ ఆ రాష్ట్రంలో కొనాలి. మరి ఏ రాష్ట్రాలకు అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పాలసీలు చేసుకుంటా స్థానికంగా కొనాలనే నిబంధనలు పెట్టుకొని స్థానికంగా పరిశ్రమ పెట్టాలి అనే నిబంధనలు పెట్టినప్పుడు మనం ఎందుకు స్థానికంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే ఔత్సాహికమైన యువకులు కొంతమంది ఇండస్ట్రీస్ పెడతారు అధ్యక్ష, వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాబట్టి మనకు తెలుసు, గత సంవత్సరం మీరు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రైతుల యొక్క ధాన్యం కొని 24 గంటల్లో మీరు డబ్బులు వేయటం మూలాన ఏ విధంగా ధాన్యం గత ప్రభుత్వంలో ఎప్పుడు రాలా, ఈసారి పర్చేస్ సెంటర్ల ద్వారా కొనాలని డిమాండ్ వచ్చింది. అటువంటప్పుడు మీరు ఇటువంటి పరిశ్రమలకు అది అవకాశం ఇస్తే మీరు కొనే 40,000 టన్నులు 50,000 టన్నులు వాళ్ళు లోకల్ ప్రొక్యూర్మెంట్ చేస్తే దానివల్ల ధాన్యం పండించే రైతుకి లాభం జరుగుద్ది, ఇండస్ట్రీకి లాభం జరుగుద్ది. కాబట్టి ఈ రాష్ట్రాల్లో ఉన్న విధానాలను పరిశీలించి పాలసీ పరమైన మార్పులు తీసుకొచ్చి స్థానికంగా ఎవరైతే ఔత్సాహికమైన పారిశ్రామికవేత్తలు ఇండస్ట్రీలను పెట్టారో వారికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఈ వేదిక మీదుగా నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. ఎక్కడో బయట రాష్ట్రాలకు ఇవ్వటం కాదు, స్థానికంగా మిగతా రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలు, తెలంగాణ రాష్ట్రం ఒకటే విధానం అధ్యక్ష, ఆ రాష్ట్రంలో మీరు పరిశ్రమ పెడితేనే మేము ఇస్తాం, లేకపోతే ఇవ్వం అంతే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్, ఔత్సాహికమైన పారిశ్రామికవేత్తలు, ధాన్యం రైతుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నేను మంత్రి గారిని పాలసీ పరమైన విధానాలను తీసుకొచ్చి స్థానికంగా ఉండే పరిశ్రమల్ని బతికించాలని చెప్పి ఈ వేదిక మీదుగా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఎక్కడ కూడా మన రాష్ట్రంలో కష్టపడి ఏర్పాటు చేసిన పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ప్రత్యేకంగా మహిళలు ఎవరైతే ముందొచ్చి స్థాపించారో వాళ్ళని గౌరవించడమే కాకుండా వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా ఆ విధంగానే మేము అడుగులేస్తాం, అందులో ఎక్కడ కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టే కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్రంలో ఉదాహరణకు చెప్తున్నా అధ్యక్ష, ఈరోజు 2,68,23,200 మంది లబ్ధిదారులకి కేంద్ర ప్రభుత్వం ఈ పీడిఎస్ రైస్ ద్వారా మనం సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం 1,56,56,697 మందికి మనం సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. అంటే సుమారు 4,30,00,000 మందికి రాష్ట్రంలో ప్రతి నెల పీడిఎస్ రైస్ సరఫరా అనేది మనం 1,46,00,000 కార్డుదారులకు, అంటే హౌస్ హోల్డ్స్కి మనం సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టు గతంలో ఎన్నడూ లేని విధంగా మొన్న ఖరీఫ్ రబీ మాసంలో
12,800 కోట్ల రూపాయలు ధాన్యం మనం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసాం అధ్యక్ష. ఇది మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టాం. రైతాంగానికి ఒక భరోసా నింపాం. గతంలో 1,674 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయారు అధ్యక్ష వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా ఆ బకాయిలను చెల్లించి రైతాంగానికి మనం ఒక భరోసా కల్పించే విధంగా ముందుకెళ్తాం అధ్యక్ష. ఎక్కడ కూడా దీంట్లో పొరపాటు లేదు అధ్యక్ష. నేను చెప్తున్నాను, అది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న పాలసీ నిర్ణయం అధ్యక్ష. ఎంఎస్ఎంఈ పాలసీ మనం చదివితే చాలా క్లియర్గా దాంట్లో ఏముందంటే, ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ హ్యాస్ స్టిప్యులేటెడ్ MSME public procurement policy in line with Government of India policy, mandating 25% in public procurement from micro and small enterprises registered within the state. This order covers all government departments, local bodies, corporations and companies, including special purpose vehicles అధ్యక్ష. దీనికి అనుగుణంగా, ఈ పాలసీకి అనుగుణంగా GOMS నంబర్ 69 ఇచ్చారు అధ్యక్ష. చాలా క్లియర్గా దీంట్లో ఏ విధంగా మనం ఈ 25%ని పర్చేస్ ప్రిఫరెన్స్గా మనం స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమల్ని ప్రోత్సహించాలో దాంట్లో చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. అయితే ప్రైస్ ప్రిఫరెన్స్ ఎక్కడ లేదు అధ్యక్ష. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఒక టెండర్లో మనం జాతీయ స్థాయిలో మనం టెండర్లు కాల్ ఫర్ చేసినాక మనం ప్రైస్ డిఫరెన్స్ అనేది మనం అంత స్పష్టంగా కనపడుతున్నప్పుడు అనేక సందర్భాల్లో నెగోషియేట్ కూడా చేసాం అధ్యక్ష. వాళ్ళు పిలిపించి వాళ్ళు రిక్వెస్ట్ కూడా చేసాం. ఎవరైతే మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళని కూడా ఆహ్వానించి మా అధికారులు స్పష్టంగా జాతీయ స్థాయిలో ఈ విధంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఇంత వ్యత్యాసం ఉంటే రేట్లలో అది కష్టంగా ఉంటుంది. మీకు ప్రోత్సహించడానికి కోసం ఈ టెండర్ల విషయం వాళ్ళు చెప్పినప్పుడు కూడా డిఫరెన్స్ ఇందాక నేను మీకు కోట్ చేశాను అధ్యక్ష. అంటే గౌరవ సభ్యులు బహుశా నోట్ చేసుకోలేదేమో, మరొకసారి చెప్తున్నాను. ఆల్ ఇండియా స్థాయిలో 4,279 రూపాయలు పర్ క్వింటాల్ ఉంటే మన రాష్ట్రంలో ఆఫ్టర్ నెగోసియేషన్ వాళ్ళ చివరికి ఒప్పుకుంది 5,100 రూపాయలు అధ్యక్ష. ఇందులో ట్రాన్స్పోర్ట్ వాళ్ళే భరిస్తారు అధ్యక్ష. ట్రాన్స్పోర్ట్ స్పష్టంగా ఇట్ ఈస్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. అదేవిధంగా రెండో జోన్లో 4,149 రూపాయలకి ఆల్ ఇండియా టెండర్స్లో పాల్గొంటే మన రాష్ట్రంలో 5,490 రూపాయలు వాళ్ళు కోట్ చేశారు అధ్యక్ష. అంత వ్యత్యాసం ఉంది. మూడో డివిజన్లో 4,047 రూపాయలు ఆల్ ఇండియా టెండర్ వస్తే మన రాష్ట్రంలో మళ్ళీ 5,490 రూపాయలకి వాళ్ళు కోట్ చేసి నెగోసియేషన్లో 5,150 రూపాయలకు ఒప్పుకున్నారు అధ్యక్ష. తెలంగాణతో పోల్చినా ఏ రాష్ట్రంతో పోల్చినా వాళ్ళ పాలసీ నిర్ణయాలు అధ్యక్ష. ఇందులో ఎక్కడ నేను ఎవరిని తప్పుపడడం లేదు. మన రాష్ట్రంలో మనం నాణ్యత విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాం. ఖచ్చితంగా ఇది ల్యాబ్ సర్టిఫికేషన్ చేపిస్తాం. అదేవిధంగా జాతీయ స్థాయిలో మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన మనకి ఆదేశాల మేరకు ఖచ్చితంగా దీన్ని నాణ్యత విషయంలో ఎక్కడ పొరపాటు చేయకుండా ముందు తీసుకెళ్ళడం రెడీగా ఉన్నాం అధ్యక్ష. నేను ఎవరి సామర్థ్యాన్ని తగ్గించడం లేదు. అదేవిధంగా వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అధ్యక్ష. కానీ ఇది సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమం కాబట్టి డెఫినెట్గా మేము కొన్ని గైడ్ లైన్స్, ప్రొసీజర్స్ ఫాలో అవ్వాల్సిందే. రాష్ట్రంలో ఉన్న MSMEల్ని ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం. కానీ ప్రైస్ డిఫరెన్స్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది మనం ఇవ్వగలిగే పాలసీ మన దగ్గర లేదు అధ్యక్ష. చాలా క్లియర్గా మనకున్న ఈ GOMS నంబర్ 69లో పర్చేస్ ప్రిఫరెన్స్ 25% ఇమ్మని చెప్పారు. ఖచ్చితంగా పర్చేస్ ప్రిఫరెన్స్ వాళ్ళకి 25% ఈ టెండర్లో మనం ఏదైతే ఖరీఫ్లోనూ మళ్ళీ రాబోయే రోజుల్లో రబీలో కూడా మేము టేకప్ చేస్తామో డెఫినెట్గా ఈ సంస్థలకి మనం అవకాశం కల్పించే విధంగా చాలా పారదర్శకంగా, ఇందులో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా, కరప్షన్ అనే ఛాన్సే లేదు అధ్యక్ష. బికాస్ దిస్ ఇస్ అ బిడ్డింగ్ ఆన్ అ నేషనల్ బేసిస్. ఎవరు లోయెస్ట్ బిడ్ చేస్తారో వాళ్ళకి అవకాశం ఇస్తాం. మరొకసారి నెగోషియేట్ చేసి రేట్ తగ్గించుకోవడానికి కూడా మనం అవకాశం కల్పించగలుగుతాం. ఈ MSME పాలసీలో మార్పు వచ్చే విధంగా మనందరం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో దృష్టికి తీసుకెళ్ళాలి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు మనం ప్రోత్సహించాలనే విషయం అనేక సందర్భాల్లో చెప్పారు. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ చేయదు అధ్యక్ష. ఉదాహరణకు మీరు తెలంగాణ గురించి ప్రస్తావించారు. ఇదే ఐటెంను తెలంగాణలో 60 రూపాయలకి వాళ్ళు కొనుగోలు చేస్తే మన దగ్గర 44 రూపాయలకి మనం ఫైనలైజ్ చేయడం జరిగింది నేను మీకు చెప్పిన రేట్లలో. కాబట్టి అంత వ్యత్యాసం ఉంది. అల్టిమేట్గా ప్రజాధనం దాంట్లో ట్రాన్స్పరెంట్గా చేయాలి, అకౌంటబుల్గా ఉంటాం. అట్ ద సేమ్ టైం ప్రోత్సహించే విషయంలో మన కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా వెనకడుగు వేయదు. ఖచ్చితంగా వాళ్ళని ప్రోత్సహిద్దాం అధ్యక్ష. ఇంకా ఏమైనా వెసులుబాటు మనం కల్పించగలిగితే రాబోయే రోజుల్లో, ఎందుకంటే L1 కింద మనం వెళ్ళినప్పుడు ప్రైస్ ప్రిఫరెన్స్ అనేది మనం ఇవ్వలేము అధ్యక్ష. వాళ్ళు అర్థం చేసుకుని ఆ విధంగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే తప్పకుండా వాళ్ళని ప్రోత్సహిస్తాం. అందులో ఏమాత్రం కూడా తేడా లేదు.
నేను మాట ఇస్తున్నాను గౌరవ సభ్యులందరికీ కూడా 75% ఆల్ ఇండియా బేసిస్లో చేస్తాం. 25% తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఎంఎస్ఎంఈ యూనిట్స్ని ప్రోత్సహించే విధంగా మేము ముందుకెళ్తాం అధ్యక్ష. సార్, మంత్రి గారు ప్రైస్ ప్రిఫరెన్స్ లేదు మిగతా రాష్ట్రాలు అని చెప్పడం కరెక్ట్ కాదు అధ్యక్ష. మిగతా రాష్ట్రాల్లో ప్రైస్ ప్రిఫరెన్స్ అనేది ఉంది అధ్యక్ష. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంఎస్ఎంఈలకి ప్రైస్ ప్రిఫరెన్స్ ఇవ్వటం అనేది 10% నుంచి 15% ప్రిఫరెన్స్ ఇవ్వటం అనేది మిగతా రాష్ట్రాల్లో జరుగుతుంది. ఇక్కడ ఈ రాష్ట్రంలో లేదని చెప్తే అర్థం చేసుకోగలం, కానీ మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఎంఎస్ఎంఈలకి ప్రైస్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తుంది అధ్యక్ష. ఇప్పుడు విన్నాను మంత్రి గారు చాలా స్పష్టంగా మనం L1కి అని చెప్పాము, మన ప్రాసెస్లో అది లేదు అని చాలా స్పష్టంగా ప్రైస్ ప్రిఫరెన్స్ లేదన్నారు అధ్యక్ష. అదే మనం టెండర్ కండిషన్లో అది లేదు. రాబోయే రోజుల్లో అది దాని గురించి ఆలోచిద్దామని కూడా రెండోది అధ్యక్ష, తర్వాత చెప్పమనండి అధ్యక్ష, మంత్రి గారిని తర్వాత చెప్పమనండి అధ్యక్ష. చెప్పారు ప్రైస్ ప్రిఫరెన్స్ అనేది మిగతా రాష్ట్రాలు ఎంఎస్ఎంఈలకి అమలు చేస్తూ ఉన్నాయి. ఓకే, ఈ రాష్ట్రంలో లేదని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు యూఆర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, మీరు ఇనిషియేట్ చేసి వీటికి ఇంప్లిమెంట్ చేసేటట్టు చెయ్యండి. రెండోది మీరేం చెప్తున్నారు, ప్రైస్ వేరియేషన్ తెలంగాణ 60 రూపాయలకు వచ్చింది, మాకు 44. కానీ తెలంగాణలో 30-40 ఇండస్ట్రీస్ ఉన్నాయి అనుకోండి అధ్యక్ష. 30 ఇంటూ దానిలో 10 మంది బతుకుతారు అనుకోండి, 15 మందో 20 మందో, ఒక 600 మంది బతుకుతారు కదా ఇండస్ట్రీస్ ద్వారా. ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అధ్యక్ష. స్థానికంగా ఇండస్ట్రీ వస్తుంది, ఉపాధి వస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది, దానివల్ల గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అధ్యక్ష. దానివల్ల దాన్ని కాంపన్సేట్ చేసే విధంగా ఆలోచన చేయాలి. కానీ తెలంగాణ రాష్ట్రం ఒకటే కండిషన్ అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మీరు ఇండస్ట్రీ పెడితే నేను ఇస్తా. మంత్రి గారు ఏం చెప్తున్నారు, ఇది నేషనల్ ఇదని చెప్పి. నేషనల్ ఇది జాతీయ విధానంగా ఫోర్టిఫైడ్ రైస్ అన్ని రాష్ట్రాల్లో ఇవ్వాలనేది. బట్ ప్రొక్యూర్మెంట్ ఈజ్ లెఫ్ట్ టు ద స్టేట్ గవర్నమెంట్స్. సో ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రైట్ టు డివైజ్ యువర్ ఓన్ పాలసీ. నేను మిమ్మల్ని అడిగింది ఒకటే, మన రాష్ట్రం మాత్రమే నేషనల్ లెవెల్లో టెండర్ ప్రొక్యూర్మెంట్కి వెళ్ళారు. యూపీ వెళ్తే స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఈ టెండర్లు ప్రతి ఏ గవర్నమెంట్ పోర్టల్లో వాళ్ళు పిలవటం తప్పితే ఏపీ ఈజ్ ద ఓన్లీ గవర్నమెంట్ విచ్ ఈస్ గోయింగ్ టు ద నేషనల్ పోర్టల్. కాబట్టి మీరు జాతీయ స్థాయిలో ఎక్కడో కంపెనీకి ఇచ్చే బదులు స్థానికంగా ఉన్నటికి ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్ని 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ బతుకుతాయి అంటే మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిందే ఆ 10 రూపాయల వల్ల వచ్చే భారం ఏంటనేది క్యాలిక్యులేట్ చేయండి మీరు. కాబట్టి మీరు తెలంగాణలో 60 రూపాయలు అయింది, ఇక్కడ 44 రూపాయలు మాత్రం ఉందంటే, బట్ ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, ఉపాధి కలుగుద్ది, దానివల్ల లోకల్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, దాని మీద కుటుంబాలు ఉంటాయి. సో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. మీరు వెళ్ళి ఒక ఐఫోన్ కంపెనీతో లోకల్ మ్యానుఫ్యాక్చర్ని పోటీ పడమంటే అది సాధ్యపడుద్ది అధ్యక్ష. కాబట్టి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే, దయచేసి దెర్ ఈజ్ ఎ క్వాంటిటీ ప్రిఫరెన్స్ ఉంది, ప్రైస్ ప్రిఫరెన్స్ కూడా మిగతా రాష్ట్రాల్లో ఉంది. దయచేసి దాన్ని అమలు చేయమని నేను కోరుతున్నా. మిగతా రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో ఉన్న రైతుల యొక్క వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకా బిల్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే త్వరగా ముగించాలి సార్. తెలంగాణ ఈ రాష్ట్రంలో పెడితేనే ఇస్తానంటుంది. మీరు పంజాబ్ వెళ్తే వాడు నేషనల్ పోర్టల్లో పాల్గొన్న 50% ప్రొక్యూర్మెంట్ నా రాష్ట్రంలో చేయాలంటున్నారు వాళ్ళు పెట్టుకున్న పాలసీ అధ్యక్ష. దయచేసి నేను కోరేది ఏంటంటే, స్థానికంగా ఉన్న రైతులు ప్రయోజనాలు ఇండస్ట్రీ గురించి ఆలోచన చేయండి. మీరు 25% రిజర్వ్ చేసి నేషనల్ లెవెల్లో టెండర్ పిలిచి ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి 25% కూడా ఈయనంటే దానివల్ల ప్రయోజనం ఏముంది? సో నేను కోరేది దాన్ని దయచేసి లోకల్ ఇండస్ట్రీస్ బతికించండి. అది అంటే ఒకసారి బుచ్చయ్య గారు కూడా చెప్పేస్తే మీరు ఓకే సార్. వారు రాసిస్తారు, మీరు చెప్పేస్తారు, మేము వింటాము, ఇంటికి పోతాం. ఇంతేనా? న్యాయం జరగాల అక్కర్లేదా? రాష్ట్ర ప్రజలకు మేలు జరగాల అక్కర్లేదా? ఇంకా అధికార గణంలో మార్పు రాలే. గత ప్రభుత్వం నాడగా నడుస్తూ ఉన్నారు. పొరుగుంటి పొర్లకూర రుచి అని చెప్పాను. ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వస్తువులు మార్కెటింగ్ చేసుకోలేకపోతా ఉన్నాం. ఇవాళ మీకు ఏదైతే 70 లక్షల టన్నులు మీరు సేకరిస్తా ఉన్నారు ధాన్యం, 67% చొప్పున 46,50,000 టన్నులు దాదాపుగా బియ్యం వస్తుంది.
దానిలో పోర్టిఫైడ్ చేయాలంటే 46,500 మెట్రిక్ టన్నులు మిక్స్ చేయాలి. మీరు వాళ్ళు టెండర్ పిలిచింది 33,000 టన్నులు పిలిచారు. మీరు చెప్పింది 4 సంవత్సరాలు అన్నారు. నేను 10 సంవత్సరాలు లెక్క పేరు వేడిన పిలిచాను. పక్కన మంత్రి గారు ఉన్నారు, ఆయన్ని కూడా అడుగుదాం సలహా. ఎందుకంటే ఎస్ఎంఎస్లు ఆయనే కదా మంత్రి గారు, ఎస్ఎంఎస్లు మంత్రి గారు ఆయనే. వాళ్ళు అసలు మీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే అసలు మీరు మీ రిజిస్ట్రేషన్లోనే లేదు పోమన్నారు, ఎస్ఎంఎస్కి అవకాశం లేదు పోమన్నారు. మీ దగ్గరే నీతి వ్యాఖ్యలు చూస్తున్నారు. వాళ్ళ ఆఫీసులకు వెళ్తే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో మనం కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళ లెక్కపత్రం లేదు. కనీసం ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ఇండస్ట్రీ కోసం, ఉపాధి కోసం పనిచేద్దామని ఆలోచన ఉంటే మనసుంటే మార్గం ఉంటుంది సార్. చంద్రబాబు గారు చెప్పినట్టుగా మనసుంటే మార్గం ఉంటుంది. అసలు మనసే లేకపోతే మనం ఏం చేస్తాం? దయచేసి ఆలోచన చేయండి సార్. పెద్దాయన బుచ్చయ్య చౌదరి గారు ఆయన అందించిన సలహాలు, ఆవేదన పూర్తిగా ఏకీభవిస్తున్నాను అధ్యక్ష, అందులో డౌటే లేదు. ఎందుకంటే అదొక బాధ్యతగా తీసుకుని మనం ముందుకెళ్ళాలి అధ్యక్ష. అదొక కర్తవ్యంగా మేము దాన్ని నిలబడుతున్నాం. దాంట్లో ఎక్కడ కూడా పొరపాటు లేదు. అయితే దయచేసి గౌరవ సభ్యులు నేను కోరేది ఏంటంటే ఎంఎస్ఎంఈ విధానం రాష్ట్ర ప్రభుత్వంలో చాలా స్పష్టంగా 25% వరకు ప్రిఫరెన్స్ ఇవ్వమని చాలా క్లియర్గా ఉంది అధ్యక్ష. దానికి జియోఎంఎస్ నెంబర్ 69 కూడా ఉంది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా ప్రైస్ ప్రిఫరెన్స్ ఇవ్వమని ఎక్కడ లేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఆలోచించాల్సింది 100 కోట్లలో చేసే ఈ ప్రొక్యూర్మెంట్లో ఆడిట్ క్వరీస్ ఇవన్నీ వస్తాయి. అట్లా చేయాలి. అయితే ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను గౌరవ సభ్యులకి, రాష్ట్రంలో ఉన్న ఈ ఎంఎస్ఎంఈలు ఎవరైతే ఉన్నారో ఎఫ్ఆర్కే మ్యానుఫ్యాక్చరర్స్, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా సపరేట్ టెండర్ పిలిచి వాళ్ళకి న్యాయం చేసే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. ఇందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కొన్ని సూచనలు అనుగుణంగా జాతీయ స్థాయిలో పిలవాల్సిన టెండర్ 75% వరకు పరిమితమై మన రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలకి మాత్రం ఖచ్చితంగా 25% వరకు సపరేట్ టెండర్ పిలిచి మేము ప్రొక్యూర్మెంట్ చేస్తామనే హామీ నేను గౌరవ సభ్యులకి ఇస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీ ఒప్పుకున్నారు సార్. మంత్రి గారిని చెప్పన్నారు సార్. మా పక్కనే మంత్రి గారు ఉన్నారు, స్మాల్ మీడియం మినిస్టర్ గారు. అసలు ఇండస్ట్రీని కాపాడతలేదు. ఆయన మాట చెప్పమనండి. చెప్పండి సార్. మంత్రి గారు మీరు ఏమైనా ఉంటే మాకు సమాధానం చెప్పండి. లేదండి, కాదు ఆయన చెప్పమంటాం మీరు లేచిపోవడం సమంజసం కాదు. ఇది ఓన్లీ సివిల్ సప్లైస్ సబ్జెక్టు. మంత్రి గారు చక్కటి సమాధానం మనసుతో ఆలోచించి మరీ 25% పరిశీలిస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వ బిల్లులు, కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, బీమా మరియు వైద్య సేవల శాఖ మంత్రి గారు ఫ్యాక్టరీల ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు 2019ను ఉపసంహరించేందుకు ఇప్పుడు అనుమతి కోరతారు. Honorable Speaker, sir, I request to move for a leave to withdraw the Factories Andhra Pradesh Amendment Bill 2019. మంత్రి గారి ప్రతిపాదన ఇప్పుడు సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఫ్యాక్టరీల బిల్లు 2019ను ఉపసంహరించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. కాబట్టి ప్రతిపాదన ఆమోదించడమైనది. ఆ బిల్లు ఉపసంహరించబడింది. కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, బీమా మరియు వైద్య సేవల శాఖ మంత్రి గారు పారిశ్రామిక వివాదముల ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు 2019ను ఉపసంహరించేందుకు అనుమతి కోరతారు. Honorable Speaker, sir, I request to move for a leave to withdraw the Industrial Disputes Andhra Pradesh Amendment Bill 2019. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం పారిశ్రామిక వివాదముల ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు 2019ను ఉపసంహరించటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, కొంచెం. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. కావున ప్రతిపాదన ఆమోదించటమైనది. బిల్లు ఉపసంహరించబడింది. కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, బీమా మరియు వైద్య సేవల శాఖ మంత్రి గారు కార్మిక శాసనముల అపరాధముల రాజీకి ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు 2019ను ఉపసంహరించేందుకు అనుమతి కోరతారు. Honorable Speaker, sir, I request to move for a leave to withdraw the Labor Laws
Andhra Pradesh Amendment for Compounding of Offences, Bill 2019. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం కార్మిక శాసనముల అపరాధముల రాజీకి ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు 2019ను ఉపసంహరించటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. కావున ఈ ప్రతిపాదన ఆమోదించటమైనది. బిల్లును ఉపసంహరించబడింది. రవాణా శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల పన్ను విధింపు సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరతారు. Honorable Speaker, sir, I request to move for the leave to introduce the Andhra Pradesh Motor Vehicles Taxation Amendment, Bill number 2025. Thank you, sir. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల పన్ను విధింపు బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించటమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. కాదు, ఇప్పుడు దీని మీద చర్చ పెట్టరా? రవాణా శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల పన్ను విధింపు సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరతారు. I request to move that the Andhra Pradesh Motor Vehicles Taxation Amendment, Bill 2025 be taken into consideration. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. చర్చ వద్దా? ఎవరో ఒకరు మాట్లాడమన్నా. బిల్లుపై ఇప్పుడు చిరు చర్చ. ఇప్పుడు ఈ బిల్లు సేలియంట్ ఫీచర్స్ ఏమన్నా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరూ చదివి ఉండకపోవచ్చు. నమస్తే సార్. గూడ్స్ వాహనాల గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు సార్. పర్యావరణ పరిరక్షకు తోడ్పాటు. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని వాహనాల వయస్సు ఆధారంగా వసూలు చేసే గ్రీన్ ట్యాక్స్ను సవరిస్తూ గూడ్స్ వాహనదారులపై ఉన్న ఆర్థిక భారం తగ్గించే దిశగా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాణిజ్య వాహనాల వయసు పెరిగిన కొద్దీ వాటి వల్ల కలిగే వాయు కాలుష్యం, పర్యావరణ ప్రభావం దృష్టిలో ఉంచుకొని గ్రీన్ ట్యాక్స్ను ఆచితూచి సవరించడం జరిగింది సార్. గ్రీన్ ట్యాక్స్ సవరణ సార్. 12 సంవత్సరాల లోపు వయసును కలిగిన హెవీ గూడ్స్ వాహనాలకు, హెచ్జీవీ వెహికల్స్కు గతంలో 16,000, 3,000, 10,000 రూపాయలు కలెక్ట్ చేసేవాళ్ళం సార్. ఇప్పుడు దాన్ని 1,500గా నిర్ధారించడం జరిగింది. అలాగే 12 సంవత్సరాలు పైబడిన వాహనాలకు గతంలో 3,200, 6,000, 20,000 కలెక్ట్ చేసేవాళ్ళం సార్. ఇప్పుడు దాన్ని సవరిస్తూ ప్రభుత్వం 3,000 రూపాయలు కుదించడం. థ్యాంక్ యూ సార్. ఆటోమొబైల్ రంగం ఎప్పటి నుంచో ఈ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బిల్లు మీద బొమ్మ అఖిలప్రియ గారు మాట్లాడారు. అధ్యక్ష, కూటమి ప్రభుత్వము మాట ఇచ్చిన ప్రకారం అధ్యక్ష, వాహనదారులకి ఈ గ్రీన్ ట్యాక్స్ అనేది తగ్గించేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు ప్రజలందరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. యువగలం పాదయాత్ర టైంలో లోకేష్ అన్న గారిని కలవడానికి ఎన్నో నియోజకవర్గాల నుంచి లారీ ఓనర్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా అన్నని కలిసి మరి వాళ్ళ బాధలు చెప్పుకున్నప్పుడు తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ట్యాక్స్ అనేది తగ్గిస్తామని చెప్పి మాట ఇచ్చినారు అధ్యక్ష. మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు ఈ గ్రీన్ ట్యాక్స్ తగ్గించడం అనేది కూడా వాహనదారులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష, ఈ ట్యాక్స్ అనేది గ్రీన్ ట్యాక్స్ అనేది కేవలం అంటే 200 రూపాయలు ఉండింది అధ్యక్ష. ఈ 200 రూపాయల నుంచి వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో 200 నుంచి 20,000 వరకు ఈ ట్యాక్స్ పెంచడం అనేది వాళ్ళ మీద భారం పెంచడమే కాకుండా వాళ్ళ జీవితాలను కూడా మరి ఈ వెహికల్స్ని కూడా సీజ్ చేయడము, ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదని వాళ్ళు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చాలా కంప్లైంట్స్ చూడడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000 ఉన్న ట్యాక్స్
మరి 3,000కి తగ్గించడము, 1,500 2 ఇన్స్టాల్మెంట్లో కట్టించుకునేదానికి కూడా అవకాశము ఇప్పుడు మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2018-19లో అధ్యక్ష ఈ ట్యాక్స్ కలెక్షన్ కేవలం 5 కోట్లు ఉన్నింది అధ్యక్ష. 5 కోట్లు ఉన్న ఈ ట్యాక్స్ కలెక్షన్ మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 100 కోట్లు వసూలు చేసుకోవడము, ఆ భారం అంతా కూడా వీళ్ళ మీద పెట్టడం అనేది చాలా అన్యాయంగా చేయడం జరిగింది అధ్యక్ష. మరి సరుకుల రవాణా, లారీలు, వ్యాన్లు, ప్రజా రవాణా, బస్సులు, మినీ బస్సులు 7 సంవత్సరాలు ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుంటున్న టైంలోనే కంపల్సరీగా మరి ఈ హరిత ట్యాక్స్ కూడా కట్టాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. మరి గతంలో 200 రూపాయలు ఉండే ఈ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ట్యాక్స్ మీరు పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నామని స్టేట్ గవర్నమెంట్స్కి చెప్పింది అధ్యక్ష. చెప్పిన వెంటనే దాని అడ్వాంటేజ్ తీసుకొని వైసీపీ ప్రభుత్వం దాన్ని భారీగా పెంచడం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా కూడా అధ్యక్ష 10 టన్నుల లారీలు గతంలో 5,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 1,500కు తగ్గించడం జరిగింది అధ్యక్ష. 30 టన్నుల లారీకి 15,000 తీసుకుంటుంటే ఇప్పుడు 3,000కి మాత్రమే తగ్గించడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల వాళ్ళ మీద భారం చాలా వరకు మనం తగ్గించడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ప్యాసింజర్ బస్సులు, స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు, మ్యాక్సీ క్యాబ్స్ బస్సులు ఇవన్నీ కూడా 6,000 రూపాయలు పెంచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మరి ఆటోలు, బైక్లు, క్రేన్లు, ట్రాక్టర్లు దీని మీద కూడా భారీగా పెంచడం జరిగింది అధ్యక్ష. మరి చాలా మంది దీని మీద ధర్నాలు చేసినారు, ఆందోళన వ్యక్తం చేసినా కూడా వైసీపీ ప్రభుత్వం గతంలో పట్టించుకోలేదు అధ్యక్ష. మనం వచ్చిన తర్వాత వీళ్ళ బాధను అర్థం చేసుకుని ట్యాక్స్ తగ్గించడం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్ట్ ఏదైతే వాహనాలు, లారీలు, ఆటోలు, ఆర్టీసీ బస్సులు 7 years కంప్లీట్ అయిందో ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయించుకున్న టైంలో గ్రీన్ ట్యాక్స్ కట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, కార్లు, బైక్లు, జీపులు 15 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళకి ఈ గ్రీన్ ట్యాక్స్ కట్టేటప్పుడు 5 సంవత్సరాల్లో పూర్తి చేసుకునేటట్టుగా కూడా వెసులుబాటు ప్రభుత్వం చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఉదాహరణకి బైక్ అయితే 2,000 అయిపోయింది, ఒక్క నిమిషంలో అయిపోతుంది. బైక్ అయితే 250, కారు, జీపు 500. అదే విధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ కి కూడా ట్యాక్స్ లేకుండా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. ఒక చిన్న సజెషన్ అధ్యక్ష, ఇప్పుడు ఏదైతే ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటున్నారో ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసుకున్న అమౌంట్ కేవలం ప్రజల సేఫ్టీకి వాడేదానికి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మంత్రి గారిని నేను తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. సేఫ్టీ విషయంలో యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ లో కూడా దీన్ని ఖర్చు పెట్టాలని చెప్పి తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల పన్ను విధింపు సవరణ బిల్లు 25ను పరిగణలోకి తీసుకోవటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ ఏకగ్రీవంగా అవునన్నారు. కావున ప్రతిపాదన ఆమోదించటమైనది, బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. నెక్స్ట్ ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 మరియు 3 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 మరియు 3 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 మరియు 3 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లులో భాగం అయ్యాయి. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల పన్ను విధింపు సవరణ బిల్లు 25ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. I request to move that the bill is passed. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. కావున ప్రతిపాదన ఆమోదించబడింది ఏకగ్రీవంగా. బిల్లు సభ ఆమోదం పొందినది. ఇచ్చేద్దాం, తర్వాత చెప్దాం. ఇప్పుడు లంచ్ బ్రేక్ 2:30, 2 గంటల 30 నిమిషాలకి మళ్ళీ కలుద్దాం.